ఇవే అన్నమాట మన ప్రొడక్ట్స్ అన్ని. ఇదే ట్రైపాడ్ స్టాండ్. ఇది కూడా ట్రైపాడ్ స్టాండ్ అండి. ఇది గొరిల్లా స్టాండ్ అంటారు. ట్రైపాడ్ మినీ పోర్టబుల్ స్టాండ్ అండి. డ్యూరేషన్ పవర్ అనే లైట్ ఇదైతే మనకి 18 వాట్స్ అండి. ఇది కూడా లైటే అండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి మనకి ఇదిగోండి, ఇది కూడా లైటే. గ్రినారో వైర్లెస్ మైక్ అండి ఇది. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే నేను ఒక యూస్ఫుల్ వీడియో చేయబోతున్నానండి. యూస్ఫుల్ అని ఎందుకనంటే 2024లో కానీ ఇప్పుడు కానీ ఛానల్ పెట్టాలనుకునేవారు, యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకునే వాళ్ళకి ముఖ్యమైన ఎక్విప్మెంట్ అయితే చూపించబోతున్నాను. అది కూడా అండర్ బడ్జెట్లో. ఇవే అన్నమాట మన ప్రోడక్ట్స్ అన్ని. వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే ఏవేవి ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో, వాటి ప్రైస్ ఎంతో అన్ని డీటెయిల్గా మెన్షన్ చేస్తాను. అండ్ మీరు పర్చేస్ చేసుకోవాలన్నా సరే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే మెన్షన్ చేస్తాను అనమాట. సో ఇంకెందుకు లేట్, మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం యూట్యూబ్ వీడియోస్ చేయాలి, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఫోర్మోస్ట్ థింగ్గా ఉండాల్సిన ప్రోడక్ట్ అండి ఇదే ట్రైపాడ్ స్టాండ్. దీన్నే ట్రైపాడ్ స్టాండ్ అంటారనమాట. ఒకసారి చూడండి క్లియర్గా. ఎందుకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే తెలియని వాళ్ళకు కూడా, కొంచెం బేసిక్గా ఉన్న వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చెప్తున్నాను అనమాట. ఇదే తెలియదా మాకు అని మీరు ఏం అనుకోకండి. సో ఇప్పుడు దీని ఫీచర్స్ చెప్తాను, అలాగే కాస్ట్ కూడా చెప్తాను. చాలా అఫోర్డబుల్ ప్రైస్లో అయితే వచ్చిందండి ఇది. ఫస్ట్ ఫీచర్స్ అయితే వినండి. ఇది మనకు మొబైల్ హోల్డర్. ఇక్కడ మొబైల్ మనం హారిజాంటల్గా ఫిక్స్ చేసుకుంటాము. వీడియో అడ్జస్ట్మెంట్ చేసుకుని మనం పెట్టుకుంటాం. ఒకవేళ మీకు వర్టికల్గా కావాలంటే ఇక్కడ ఒక స్టాండ్ లాగా ఉంచండి. దీన్ని ఇలా టర్న్ చేస్తే వర్టికల్గా మొబైల్ ఉంటుంది. సో అలా కూడా వీడియో తీసుకోవచ్చు. చాలా ఫ్లెక్సిబుల్గా, చాలా కంఫర్టబుల్గా ఉందండి. మేము బాగా యూజ్ చేస్తున్నాము. మా వీడియోస్కి ఇది చాలా యూజ్ అవుతుంది. సో అందుకనే మీకు ఈ వీడియో చేస్తున్నాను. ప్రొడక్ట్ రివ్యూయే, బట్ నాట్ పెయిడ్ ప్రమోషన్. మామూలుగా మాకు నచ్చి మా సబ్స్క్రైబర్స్ చూస్తారు, వాళ్ళకు కూడా యూజ్ అవుద్దని. ఇదైతే మనకు ఒకవేళ మీరు సర్ఫేస్ ఏరియాలో ఉన్నది ఏమైనా కింద పెట్టి తీయాలి వీడియో అనుకుంటే, ఇదిగోండి ఇక్కడ స్క్రూ ఉంది. దీన్ని మనం ఇలా లూజ్ చేసుకుంటే ఇది ఇలా కూడా ఉంటుంది అనమాట. ఎక్కడ కావాలో అక్కడ మళ్ళీ ఫిక్స్ చేసుకోవాలి, కదిలిపోతూ ఉంటుంది. మళ్ళీ సేమ్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇదనమాట కింద మన ఏమైనా తీయాలనుకున్న మొబైల్ ఇలా టర్న్ అవుతుంది అనమాట. సో చాలా చాలా బాగుందండి ఇది. ఇంకొక ముఖ్యమైన విషయం, దీంట్లో 3 స్టేజెస్ ఆఫ్ హైట్స్ అడ్జస్ట్మెంట్ ఉందన్నమాట. ఇదిగోండి, ఇది క్లిప్స్ ఇలా ఓపెన్ చేస్తాము. మనకి ఏ హైట్లో కావాలో అక్కడ దాన్ని లాక్ చేసుకోవచ్చు ఈ క్లిప్స్తో. ఇదిగోండి 3 స్టేజెస్ ఉన్నాయి దీనికి. 1, 2, 3. ఒకసారి మీరు క్లియర్గా చూస్తే 1, 2, 3 ఎక్కడ కావాలో అక్కడ లాక్ అయితే చేసుకుంటాం, అడ్జస్ట్ చేసుకుని. సో ముఖ్యంగా ఏంటంటే ఇది అల్యూమినియం బాడీ వచ్చిందండి మొత్తం. అంటే అంత డెలికేట్గా అయితే లేదు, ఫుల్గా అల్యూమినియం బాడీ వచ్చింది. బాగానే యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మనం యూజ్ చేసేసుకున్న తర్వాత చక్కగా దీన్ని ఫోల్డ్ చేసేసుకోవచ్చు అండి. ఇదిగోండి జస్ట్ ఇలా అనడమే, పైకి ఇలా ఫోల్డ్ అయిపోద్ది. జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే మనకి బాగుంటుంది. ఎందుకంటే దీని ప్రైస్ వచ్చి 330 రూపీస్ మాత్రమే. మనం ఎంత బాగున్నా సరే ప్రైస్ని బట్టి కూడా మనం దాని క్వాలిటీని ఎస్టిమేట్ చేయాలన్నమాట. సో జాగ్రత్తగా వాడుకుంటే ఖచ్చితంగా లాంగ్ డ్యూరేషనే ఉంటుంది. మేము వీడియోస్ అయితే దీంతో చేస్తున్నాము, ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా హెల్ప్ అవుతుందండి. అండ్ ఇందులోనే కొంచెం స్ట్రాంగ్ది కావాలి, మేము అఫోర్డబుల్ కొంచెం స్ట్రాంగ్దే తీసుకుంటాము అనుకుంటే 699 రూపీస్లో కూడా ఉందండి. అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ అయితే మెన్షన్ చేస్తాను. ఒకసారి మీరు దాని డీటెయిల్స్ కూడా చెక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఏంటంటే స్టాండ్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. మంచిదే తీసుకుందాం అనుకుంటే ఒకసారి దాన్ని చెక్ చేయండి. అండ్ ఇది కూడా బాగానే ఉంది, మన బేసిక్ యూసేజ్కి అయితే ఇది సరిపోద్ది. నెక్స్ట్ మనం ఇంకో ప్రోడక్ట్ చూద్దాం. మన నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది కూడా ట్రైపాడ్ స్టాండ్ అండి. ఇది గొరిల్లా స్టాండ్ అంటారు. ఇది చూడండి ఎలా అంటే అలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట. మనం ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు దీన్ని. సపోజ్ మనం ఒక బాల్కనీలో వీడియో తీస్తున్నాం అనుకోండి, దానికి గ్రిల్స్ ఉంటాయి కదా. సో ఆ గ్రిల్కి కూడా ఇలా పెట్టేసుకుని దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు అనమాట. అకార్డింగ్ టు అవర్ విల్ ఇలా ఉంటుంది చక్కగా. చూడండి ఒకసారి, హ్యాండీగా ఉంటుంది. ట్రావెలింగ్ పర్పస్కి అలాంటి వాటికి కూడా బాగా యూజ్ అవుద్ది. సో ఒకసారి ఇది కూడా చూడండి ఎలా అంటే అలాగా. అసలు చాలా ఫస్ట్లో అయితే నాకు అనిపించింది చాలా బాగుంది అని. తర్వాత దీనికి కూడా మొబైల్ హోల్డర్, ఇదిగోండి మనం మొబైల్ ఫిక్స్ చేసేసుకుని దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. దీని ప్రైస్ వచ్చి ఓన్లీ 220 రూపీస్ మాత్రమే అండి. చాలా తక్కువ ప్రైస్, చాలా అఫోర్డబుల్. క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది. నేను పర్సనల్గా చెప్తున్నాను, ఈ ప్రొడక్ట్స్ అన్ని మేము యూజ్ చేసుకుందామని తెప్పించుకుని వాడుతున్నవే అండి. అండ్ వెంటనే కూడా నేను వీడియో చేయలేదు, చాలా డ్యూరేషన్ అయ్యాకే చేస్తున్నాను. ఒక్కొక్క దాని ఫీచర్స్ మాత్రం నిజంగా బాగున్నాయి. సో ఎవరైనా వీడియో చేయాలి, ఇంట్రెస్ట్ ఉంది, యూట్యూబ్ అనే కాదు ఇన్స్టాగ్రామ్ రీల్స్ కూడా ఇప్పుడు చాలామంది ఇంట్రెస్ట్గా సరదాగా చేస్తున్నారు కాబట్టి అలాంటి పర్పస్ కూడా కొంచెం మేము అఫోర్డ్ చేయగలం అనుకునే వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ అయితే తీసుకోండి. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి ట్రైపాడ్ మినీ పోర్టబుల్ స్టాండ్ అండి. ఒకసారి చూడండి ఇది. సో మనం ఇక్కడ మొబైల్ అయితే ఫిక్స్ చేసుకుని వీడియోస్ తీసుకోవచ్చు. అండ్ ఇదిగోండి ఇలా కావాలన్నా కూడా ఇలా రొటేట్ చేసుకోవచ్చు.
ఇలా కావాలన్నా ఇలా రొటేట్ చేసుకోవచ్చు. దీనికి వెనకాల స్క్రూ ఉంది. ఈ స్క్రూని టోటల్గా రిమూవ్ చేసేసి మనకి హారిజాంటల్గా కానీ వెర్టికల్గా కానీ ఎలా కావాలో అలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇంకొంచెం మొత్తానికి ఇలా ఫిక్స్ చేసేసుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ అవర్ విష్ మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. ముఖ్యంగా ఇది దేనికంటే హ్యాండీగా చక్కగా చూడండి ఎలా ఉందో, చాలా హ్యాండీ. మనం ట్రావెల్ బ్లాగ్స్ చేయడానికి అయితే చాలా బాగా యూజ్ అవుద్దని నా ఉద్దేశం అనమాట. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే కదలకుండా చక్కగా వీడియో అయితే తీసుకోవచ్చు. దీన్ని మేము ఎక్స్పీరియన్స్ చేసామండి. బయట చిన్న చిన్న మినీ బ్లాగ్స్ చేసినప్పుడు యూజ్ చేసాం దీన్ని. చాలా బాగా అనిపించింది చక్కగా. సో మీరు ఇలా క్లోజ్గా వస్తే ఇక్కడ ప్రెస్ బటన్స్ ఉన్నాయండి. ఈ ప్రెస్ బటన్స్ యూజ్ చేసి మన మొబైల్ హోల్డర్ని ఇలాగ పైకి కిందకి మార్చుకోవచ్చు అనమాట. అంటే వీడియో తీయడాన్ని బట్టి మనం ఇది పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది ట్రైపాయిడ్ అన్నాను కదండి స్టాండ్. సో ఇదిగోండి ఇలా దీన్ని ఓపెన్ చేసేసుకుని ఎక్కడైనా ఇలా ఫిక్స్ చేసేసుకుని కూడా వీడియో అయితే తీసేసుకోవచ్చు చక్కగా. సో ఇది చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. అండ్ దీని కాస్ట్ వచ్చి 250 రూపీస్ అండి. సో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ లైట్ కూడా ఫిక్స్ చేసుకోవడానికి మనకు ఉందన్నమాట. దీంట్లో లైట్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. మన చిన్న కొనుక్కోవచ్చు. లైట్స్ కూడా ఉంటాయి చిన్న చిన్నవి, అవి కూడా ఫిక్స్ చేసుకుని డైరెక్ట్గా ఇంకా వీడియో మొబైల్ పెట్టేసుకుని లైట్ కూడా పెట్టేసుకుంటే ఎట్ ఏ టైం మనకి పని అయిపోద్ది కాబట్టి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనుకుంటున్నాను. దీని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. అండ్ మీకు ఇంకో విషయం అండి, ఏ డౌట్స్ ఉన్నా ఈ ప్రొడక్ట్స్ గురించి కానీ ఇంకేదైనా డౌట్స్ ఉన్నా అకార్డింగ్ వీడియో గురించి కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా మాకు కమెంట్లో అయితే డెఫినెట్గా మెన్షన్ చేయండి. మాకు తెలిసింది మీకు డెఫినెట్గా షేర్ అయితే చేస్తాను. మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి లైట్ అండి. మనం వీడియో తీసుకోవడానికి స్టాండ్ ఎంత ముఖ్యమో లైట్ కూడా అంతే ముఖ్యం అనమాట. ఎంత లైటింగ్ బాగుంటే మన వీడియోస్లో అంత క్లారిటీ ఉంటుంది అనమాట. అంతమందికి మనం నచ్చుతాం అండ్ ఎక్కువ సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. సో ఎనీవే సరదాగా అంటున్నాను. సో లైట్ మాత్రం ప్లేస్ ఎ వెరీ మేజర్ రోల్ అండి. సో ఇప్పుడు నేను కొన్ని లైట్స్ని అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది తీసుకున్నాను డ్యూరేషన్ పవర్ అనే లైట్. ఇదైతే మనకి 18 వాట్స్ అండి అండ్ లిథియం బ్యాటరీ. ముఖ్యంగా ఏంటంటే ఇది ఫుల్ ఛార్జ్ పెడితే మనకి 3 hours అలా కంటిన్యూస్గా వస్తుంది అనమాట. చాలా బాగుంది. 200 mAh కదా బ్యాటరీ. సో దట్ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్ఈడి బల్బ్ అండి. దీనివల్ల మనకి ఏంటంటే ఎఫెక్ట్ కూడా తక్కువే ఉంది కళ్ళకి. అదిని బాగానే అనిపించింది నాకైతే. ఒకసారి దీని యూసేజ్ ఎలా ఉంది ఏంటని నీకు చెప్తాను, ఒకసారి చూడండి. సో ఇది మన లైట్ అయితే ఇదండి, చార్జబుల్. అండ్ ఒకసారి చూసారంటే చూడండి ఇది లైట్. సో ఇది ఆన్ చేసుకుంటే ఇది మనకి ఫస్ట్ లైట్ ఎఫెక్ట్. తర్వాత ఇది పవర్ బటన్. సో తర్వాత మళ్ళీ దీన్నే ఇంకొకసారి కొంచెం డిమ్ అయింది. అండ్ థర్డ్ టైం ప్రెస్ చేస్తే ఇంకొంచెం డిమ్ అయింది. అండ్ తర్వాత ఫోర్త్ టైం ప్రెస్ చేస్తే బ్లింక్ ఫాస్ట్గా అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రెస్ చేస్తే బ్లింక్ కొంచెం స్లోగా అవుతుంది. అంటే 5 types ఆఫ్ లైటింగ్ ఇందులో ఉందన్నమాట. సో ఇది చాలా యూస్ఫుల్, హ్యాండీ అండ్ ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేసేయచ్చు చక్కగా. సో బాగుంది. నా ఉద్దేశం అయితే తీసుకోండి, ప్రిఫరబుల్లే. కంట్లకు కూడా కొంచెం ఎఫెక్ట్ తక్కువే ఉంది, అంత ఎఫెక్ట్ అయితే లేదు లైట్ పెట్టినా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీనికి మనకి ఛార్జర్ కూడా ఇచ్చాడు. ఇదిగోండి ఛార్జర్. దిస్ ఈస్ ఛార్జర్ అనమాట. ఈ ప్రోడక్ట్ కూడా చాలా చాలా బాగుంది. ప్రెజెంట్ అయితే దీని కాస్ట్ వచ్చి 295 ఉందండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే మెన్షన్ చేస్తాను, తప్పకుండా చూడండి, నచ్చిన వాళ్ళు కొనుక్కోండి. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇది కూడా లైటే అండి. చూడండి ఎంత హ్యాండీగా ఉందో ఒకసారి చూడండి. ఇది మనకి ఇచ్చే ఎఫెక్ట్ మాత్రం చాలా ఎక్కువ, చూడడానికి ఇలా ఉన్నా సరే. సో ఫస్ట్ ఇది పవర్ ఇక్కడ ఉందండి, ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. ఇది మనకి లైట్ ఎఫెక్ట్ అనమాట. నెక్స్ట్ బటన్ ప్రెస్ చేస్తే కొంచెం డిమ్ అవుతుంది, నెక్స్ట్ ఇలా బ్లింక్ అవుతుంది. సో ఇదైతే బాగుందండి, చాలా హ్యాండీగా ఉంది. దీంట్లో ఫీచర్స్ చూసారంటే నిజంగా షాక్ అవుతాం మనం. ఫస్ట్ చూస్తే ఇక్కడ ఉంది కదండి, ఇది బాటిల్ ఓపెనర్ అనమాట. చాలా బాగుంది చూడండి. తర్వాత చూస్తే మనకి ఇక్కడ క్లిప్ లాగా ఉంది. ఇది హోల్డర్. మనం బ్యాగ్ జిప్స్కి కానీ లేకపోతే మన ప్యాంట్ బెల్ట్ హోల్డర్కి కానీ ఇలా పెట్టేసుకుని క్లిప్ చేసేసుకోవచ్చు. అంటే తీసుకెళ్ళడానికి ఈజీ క్యారీ అనమాట, ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. తర్వాత వచ్చి మనకి దీనికి ఇదిగోండి స్టాండ్ కూడా ఉంది. ఇలా చూడండి స్టాండ్, ఎక్కడైనా ఇలా కింద పెట్టేసుకోవచ్చు. ఒకసారి చూస్తే మీరు ఇలాగా పెట్టేసుకోవచ్చు, చిన్నగా స్టాండ్ యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్గా ఇలా కూడా నిల్చుంటుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు, ఇలా కూడా నిల్చుంటుంది. సో ఇంత చిన్న దాంట్లో చాలా చాలా ఫీచర్స్ ఇవ్వడానికే ట్రై చేశారని చెప్పొచ్చు. అండ్ ముఖ్యమైనది ఏంటంటే ఇవేమీ కాదు అనుకుంటే కూడా దీనికి ఇక్కడ వచ్చారు మ్యాగ్నెట్ అండి. ఈ మ్యాగ్నెట్ని దేనికన్నా స్టిక్ చేసేసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంది. కానీ దీంట్లో ఒక చిన్న ఫ్లా ఏంటంటే లైటింగ్ కొంచెం కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. నా ఉద్దేశం అయితే చిన్నపిల్లలకి స్ట్రిక్ట్లీ నో అండి. అంటే చిన్నపిల్లలు కొంచెం వీడియోస్ చేస్తున్న పిల్లలకి అయితే ఇది స్ట్రిక్ట్లీ నో. బట్ మనలాంటి అడల్ట్స్కి అయితే పర్వాలేదు, ఆ వీడియో చేసిన కొంచెం సేపటికి అయితే ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇది ప్రెజెంట్ వచ్చి మనకి 150 రూపీస్లో ఉందండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న
ఉన్న వాళ్ళు బై చేయండి. ఇది తీసుకుంటే మాత్రం మనం లైట్ మర్చిపోయామనే ఫీలింగే ఉండదు. ఎక్కడైనా పాకెట్లో అయినా వేసుకుని వెళ్ళిపోవచ్చు, హ్యాండ్ బ్యాగ్లో కానీ అలాగా. సో ఇదైతే ప్రిఫర్ చేయండి, చాలా బాగుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి మనకి ఇదిగోండి, ఇది కూడా లైటే. సో ఇది చాలా చాలా యూస్ఫుల్ అండి. ఎంత లైటింగ్ అంటే ఇది సూపర్ అయితే ఉంది, మేము వాడుతున్నాం కదా ఆల్రెడీ. ఇందులో మనకి ఏంటంటే 49 ఎల్ఈడి లైట్స్ ఉన్నాయండి. ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను. వెనకాల పవర్ బటన్ ఉంది ఇక్కడ. దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకి లైట్ అయితే ఆన్ అవుతుందండి. ఒకసారి చూడండి, ఇది ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే లైట్ అయితే ఆన్ అవుతుంది. సో ఇది మనకి ఫస్ట్ స్టేజ్. మళ్ళీ సెకండ్ టైం ఇంకొకసారి ప్రెస్ చేస్తే నెక్స్ట్ బ్రైట్నెస్ పెరుగుతుంది. ఇంకోసారి ప్రెస్ చేస్తే ఇంకోసారి బ్రైట్నెస్ పెరుగుతుంది అనమాట. టోటల్ బ్రైట్నెస్ అయితే ఇదండి. ఒకసారి నా ఫేస్ ని పెట్టి చూపిస్తాను మీకు ఎలా ఉందో. చూడండి, బ్రైట్నెస్ చాలా బాగుంటుంది. సో ఇది మన చూపించాను కదండి, మినీ పోర్టబుల్ ట్రైపాడ్ కి కూడా ఈ లైట్ ఇలా ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఈ లైట్ ఇలా ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఫిక్స్ చేసుకున్న తర్వాత దీంతో పాటు మనం మైక్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ అంతా కలిపి, మైక్ కూడా అటాచ్ చేసిన ప్రోడక్ట్ అంతా కలిపి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. దాని మీద ఒక వీడియో కూడా అయితే చేశానండి, ఐకార్డ్స్లో లీవ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో దీని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. అండ్ ఇది వచ్చి కాస్ట్ 1200 అరౌండ్ అలా పడుతుందండి. చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. ఈ లైట్, మైక్ అండ్ స్టాండ్ అనమాట, చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే మాకు మా ఫ్రెండ్ గిఫ్ట్ అయితే ఇచ్చారు, యూకే నుంచి తీసుకొచ్చారు, వీడియోస్కి యూజ్ అవుతుంది కదా అని. సో ఇది మనకి అమెజాన్లో కూడా దొరుకుతుంది, ఒకసారి లింక్స్ అయితే చెక్ చేయండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గ్రినారో వైర్లెస్ మైక్ అండి. ఇది ప్రోడక్ట్ రివ్యూస్ చేసే వాళ్ళకి కానీ, కుకింగ్ ఛానల్స్ వాళ్ళకి కానీ, లేదంటే డైరెక్ట్గా వాయిస్తో పాటు వీడియోస్ చేస్తారు చూసారా, కామెడీ వీడియోస్ అని, ఏ వీడియోస్కైనా వైర్లెస్ మైక్ ఇది యూస్ చేయండి. ఎందుకంటే బడ్జెట్లో నాయిస్ క్యాన్సిలేషన్ 3 స్టేజెస్ ఉంటుంది అన్నమాట. అది మాత్రం ఎక్సలెంట్. మీకు ఆండ్రాయిడ్కి అండ్ ఐఓఎస్కి కూడా యూజ్ అవుతుంది. ప్రజెంట్ మేము చేసే వీడియోస్ అన్ని మీరు చూసే ఉంటారు. ఇదే మైక్ ప్రీవియస్గా మా వైఫ్ కూడా చెప్పారు కదా. ఇప్పుడు ఈ వీడియో కంటిన్యూషన్లో మా ముందు వీడియోస్ అన్నిటిలో కూడా ఈ గ్రీనారో మైక్ తోటే యూజ్ చేస్తున్నాం. చాలా ఎక్సలెంట్ ఉంటుంది. క్వాలిటీ మాత్రం 3 స్టేజెస్ ఆఫ్ నాయిస్ క్యాన్సిలేషన్ మేము 3 స్టేజ్లోనే వాడతాం. కంప్లీట్గా నాయిస్ అయితే క్యాన్సిల్ అయిపోద్ది. ఇదిగోండి ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్ అయితే మనకి 1 ఇయర్ వారంటీతో వస్తుంది. చూసారా, ఇదిగోండి ఐఓఎస్ కనెక్ట్ చేసుకోవడానికి కనెక్టర్ అన్నమాట ఇది. అండ్ మనకి సి టైప్ ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్న వాటన్నిటికి, లేదా ఐఫోన్ 15 వాళ్ళకి యూస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఒక మైక్ నేను పెట్టుకున్నాను, ఇక్కడ మైక్ ఉంది. ఇది ట్రాన్స్మిటర్ అనమాట. అది కూడా ఆల్రెడీ నా మొబైల్కి ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నాను చూసారా, దానికి కనెక్ట్ చేసాం కాబట్టి అవుతుంది. ఇందులో మనకి బ్లూటూత్ కూడా అక్కర్లేదు, డైరెక్ట్గా కనెక్ట్ అయిపోద్ది అనమాట. అంత యూజర్ ఫ్రెండ్లీ, చాలా బాగుంటుంది. ఈ ప్రోడక్ట్ గురించి నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, మా వైఫ్కి కొంచెం ఐడియా లేదు, ఇంకొంచెం డీటెయిల్గా చెప్దామనేది మాత్రం నేను చెప్పడానికి ట్రై చేశాను. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా హ్యాండీ. చూడండి ఎంత ఉందో, చూసారా ప్రోడక్ట్ ఎంత హ్యాండీ ఉందో. పాకెట్లో పెట్టేసుకోవచ్చు నీట్గా, హ్యాపీగా ఇలా పాకెట్లో పెట్టుకుని పట్టుకుపోవచ్చు. అండ్ ఇందులో చాలా ఉన్నాయి, చాలా వెరైటీస్. గ్రీనారో కంపెనీలో, ఈ బ్రాండ్లో మనకు చాలా వెరైటీ ఆఫ్ మైక్స్ ఉన్నాయి. కానీ నేనైతే ఇదే ప్రిఫర్ చేయమని చెప్తాను. నేను చాలా మందిని చూశాను ఈ మైకే యూజ్ చేస్తున్నారు, చాలా క్వాలిటీ బాగుంటుంది. సో ఇదైతే నేను 3000 తీసుకున్నాను. ప్రజెంట్ ఇప్పుడైతే 2200కి ఉంది, 2500కి కూడా ఉంది. ఓన్లీ అమెజాన్లోనే ఉంది. ఆ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇప్పుడైతే ప్రోడక్ట్ అయితే అన్అవైలబుల్లో ఉంది. సో ఈ ప్రోడక్ట్ ఛార్జింగ్ విషయంకి వచ్చేసరికి చాలా వర్తీ అండి నిజంగాను. ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే మీరు 3 టైమ్స్ ఈ మైక్స్ మళ్ళీ ఛార్జ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు షార్ట్స్ తీసుకుంటున్నారు అనుకోండి, 10 టైమ్స్ యూస్ చేయొచ్చు అన్నమాట వితౌట్ ఛార్జింగ్. అంటే ఒక్కసారి ఈ ఫుల్ ఛార్జ్ అయితే 10 వీడియోస్ తీసుకోవచ్చు. లెందీ వీడియోస్ అయితే నేను ఆల్మోస్ట్ 1 అవర్ నుంచి యూస్ చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్. చాలా బాగుంది. సో అది. అండ్ దీన్ని ఛార్జ్ చేసుకునేది మాత్రం మనకి సి టైప్ కేబుల్తో మనం ఛార్జింగ్ చేసుకోవాలి. ఇదండి ఈ ప్రోడక్ట్ మాత్రం నేను 100% రిఫర్ చేస్తాను. ఎందుకంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ సింగిల్ మైక్దే కావాలి అనుకుంటే కూడా ఉంది, అది 1500లో కూడా వచ్చేస్తుంది. సింగిల్ మైక్ అండ్ కనెక్టర్ వస్తుంది అనమాట. 2 మైక్స్ కాకుండా సింగిల్ మైక్ది, అది 1500. అది కూడా కావాలి అనుకుంటే కూడా నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇదన్నమాట మన వీడియో అండి. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, చేయాలనుకునే వాళ్ళకి ఇవైతే చాలా చాలా యూజ్ అవుతాయి. ఈ ప్రొడక్ట్స్ అన్ని డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ఉంటాయండి, ఒకసారి చెక్ చేయండి. అండ్ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. అంటే మనం చక్కగా మన బడ్జెట్లో తీసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇదన్నమాట మన వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.